శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురువు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకుంటే మీకు కలిగేటువంటి ఫలితాల్లో శుభ ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. పెద్ద మొత్తంలో మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది కొంతవరకు రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. లాంగ్ జర్నీ చేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు అంటే దేవతా సంబంధించినటువంటివి చేసేటువంటి యోగం కూడా కలుగుతుంది దీనివల్ల. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలకు వెళ్ళేటువంటి యోగం ఇస్తాడు గురువు ఇక్కడ. కాకపోతే మరి జాగ్రత్త ఏమిటి? గురువులతోనే మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ చేసే విషయంలో. అలాగే వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు అక్కడ ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు వాహనం సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిహెచ్డీస్ చాలామంది చూడండి, ఎవరో పిహెచ్డీ ఇప్పిస్తా అన్నారు, లేదా పిహెచ్డీస్ నేను చేస్తాను అనుకుంటూ ఉంటారు. గురువు ఇలా ఉన్నప్పుడు పిహెచ్డీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అంత అనుకూలత అనేటువంటిది ఉండదు. మరలా గురువు వక్రగతి పోయినప్పుడు అక్టోబర్ మిడిల్ నుంచి వక్రగతి పోయి వెనక్కి వస్తాడు, అప్పుడు మళ్ళీ పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే అన్నిటికంటే కూడా ఇక్కడ అంటే రీసెర్చ్ రిలేటెడ్ విషయంలో మాత్రమే ఇబ్బంది. మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ కాకుండా చేసేటువంటి వాటికి ఇబ్బంది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మళ్ళీ మీకు గురువుల సపోర్ట్ ఇవన్నీ ఉంటుంది. కానీ రీసెర్చ్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది సపోర్ట్ చేయరు పిహెచ్డీస్ అవి చేసేటప్పుడు. అటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఈ 3లో గురువు ఉన్నప్పుడు సర్వసాధారణంగా దత్తాత్రేయ స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రాలు వినండి, పఠించడం కాకుండా. వినడం ద్వారా దోషం పోతుంది. 3వ స్థానం అనేటువంటిది కమ్యూనికేషన్ స్థానము, శ్రవణ స్థానంగా చెప్తూ ఉంటారు. అలాగే పచ్చటి పుష్పాలు ఉంటాయి, అంటే చామంతి పువ్వులు కానీ ఎల్లో కలర్లో ఉండేటువంటి పుష్పాలతో పూజించండి స్వామివారిని. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అధికంగా చేస్తూ ఉండండి. ఇవి మెయిన్గా చేసుకోండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి కొంతమందికి మంచి చెప్పినా కూడా చెడవుతుండు అంటుంటారు, చూసారా? అరే నేను మంచి చెప్పానంటే ఆయన నాకు శత్రువు అయ్యేటంటే అంటూ ఉంటాం. 3లో గురువు సంచరించేటప్పుడు మంచి చెప్పినా చెడవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు బయట వాళ్ళకి అది ఇంట్లో వాళ్ళు చెప్తాం, ఒక్కోసారి పిల్లలకి అంటూ ఉంటాం, పిల్లలు ఏదో ఆడుకుంటూ ఉంటే చదువుకోమంటూ ఉంటాం, లేకపోతే ఇంకో చెప్తూ ఉంటాం. అయినా సరే వాళ్ళతో తెలియని గొడవలు వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు ఇలా అంటావు ఏంటని తల్లి మీదో తండ్రి మీదో కొంచెం ఎదురు తిరిగే పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి మనసులో జయ గురుదత్త, శ్రీ గురుదత్త, లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని అనుకొని మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గోవులకి అరటికాయలు
బెల్లము కలిపి 4 ఉండలుగా చేసి పంచండి, అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే రాశిలో రాహు సంచరించేటప్పుడు ఊహ పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. అంటే ఏం జరిగిపోతుందో, ఏదైనా జరిగిపోద్దేమో అనేటువంటి అటువంటి ఊహలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతాయి. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తాయి.